మీ అందరికీ తెలుసు మన దగ్గర అయితే 2 టెరంటియోలాస్ ఉన్నాయని. ఒక చాకో గోల్డెన్‌ని అండ్ ఇంకోటి మెక్సికన్ రెడ్ ట్రంప్. సో ఇదొచ్చేసి చాకో గోల్డెన్‌ని. అందరికీ నమస్కారం. సో ఈరోజు వచ్చేసి నేనైతే మన టెరంటియోలాల కోసం ఒక 2 కొత్త ఎన్‌క్లోజర్స్ అయితే తీసుకున్నాను. సో చూశారు కదా, ఇది క్యూబ్ అక్వేరియంస్. సో ఇవి వచ్చేసి రియో ఆక్వా దగ్గర నుంచి తీసుకున్నాను అనమాట. సో యాక్చువల్లీ మన టెరంటియోలాలు చాలా చిన్నవి కాబట్టి వాటిని పెద్ద ఎన్‌క్లోజర్స్‌లో పెట్టకూడదు. పెద్ద ఎన్క్లోజర్స్లో పెడితే ప్రాబ్లం ఏంటంటే వాటికి ఫుడ్ వెతుక్కోవడం కష్టమయ్యి తినలేక చనిపోతాయి అన్నమాట. సో అందుకే మ్యాక్సిమం పెద్ద ఎన్క్లోజర్స్ అవాయిడ్ చేయాలి. సో చూసారా, నేనైతే వీటి కోసం అని క్యాప్స్ తయారు చేసుకున్నాను. సో ఇది అంతా నేనే చేసుకున్నాను, అందుకే ఒక్కో సైడ్ ఒక్కోలాగా వచ్చింది. ఇది చేయడానికి అయితే నేను ఈ గమ్ వాడుకుంటున్నాను, ఫ్లెక్స్ క్విక్ అని. చాలా గట్టిగా ఉంటుందన్నమాట. సో అంతా చేసాకైతే ఇలా అయితే కనిపిస్తుంది. నేనైతే కరెక్ట్ ఫిట్గా చేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ లూజ్ ఉంటే మన టెరంటియోలా పారిపోతుందని చెప్పి. చూసారా ఎంత బాగుందో ఇది. అండ్ ఇప్పుడు మనం దానిపైన హోల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట, ఎందుకంటే టెరంటియోలాకి వెంటిలేషన్ ఉండాలి కదా. సో ఆ హోల్స్ ఎలా పెడదామని అయితే ఆలోచిస్తున్నాను. ఈ లోపల దానికి నా దగ్గర పాత ఎక్వేరియం కవర్ ఉంటే దాంతో ఇలా చిన్న సెట్ చేశాను అనమాట. బట్ ఎందుకో నాకు కలర్ నచ్చలేదు. సో తర్వాత చూద్దాం. అండ్ మన టెరంటియోలాని ఈ ఎన్క్లోజర్లోకి అయితే మూవ్ చేసేస్తున్నాను. దానికోసం నేను ఒక కోకోపీట్ అయితే తీసుకున్నాను. ఇది నా దగ్గర ముందు నుంచి ఉన్న కోకోపీట్. అండ్ దీన్ని నేను కొంచెం బాయిల్ కూడా చేసుకున్నాను, ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే పోతాయని. మన టెరంటియోలాని నీట్గా షిఫ్ట్ చేసి అందులోకి నేను ఒక చిన్న కోకోనట్ పీస్ అయితే పెట్టుకున్నాను అనమాట, అవి కేవ్లా ఫామ్ చేసుకుంటాయని. సో అదంతా చేసాక నాకైతే మన మెక్సికన్ రెడ్ ట్రంప్ కనిపించలేదు, అందుకే మొత్తం చేతిలోకి వేసుకొని అయితే చూశాను. సో చూసారా, అలా మనము అరౌండ్ 70% వరకు యాడ్ చేసేయాలి. సో అండ్ నేను చెప్పా కదా నాకు నచ్చలేదు అనేసి, అది నేనైతే మళ్ళీ చేసుకున్నా మొత్తం. సో ఈసారి బ్లూ కలర్ స్టిక్కర్ అంటించా. సో ఇదైతే ఈ స్టిక్కర్ కూడా మనకి రియా ఆక్వా దగ్గర నుంచి ఇచ్చారు. సో ఆయన దగ్గర నుంచి తీసుకొని వచ్చి అయితే నేను మొత్తం చేసుకున్నాను. చూసారా, ఇది క్యాప్స్ అయితే బ్లూ కలరే బాగున్నాయి నేను ముందు చేసిన దానికన్నా. సో ఇప్పుడైతే అంత స్ట్రాంగ్గా ఉందన్నమాట, క్యాప్స్ గట్టి హోల్డ్ చేస్తున్నాయి. మనకేంటంటే చిన్న గ్యాప్ ఉన్నా టెరంటియోలా పారిపోద్ది. చూసారా, కొంచెం క్రియేటివిటీ వాడాను ఇక్కడ. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. సో మన చాకో గోల్డెన్కి ఎంక్లోజర్ బాగా నచ్చినట్టుంది, బాగా సేఫ్గా ఫీల్ అయిందేమో. ఆల్రెడీ అదైతే మోల్ట్ అయిపోయింది. సో సరే, ఇంకా అప్డేట్స్తో నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాం. బాయ్.